హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగా మీకు నచ్చలా అయితే ఎడిటింగ్ చేశాను. ఓకే, ఇది ఈ వీడియో అనేది మెయిన్ అయితే బాయ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి డెమో అయితే చూడండి. ఇక్కడ చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తున్నాను. మీకు కాపీరైట్ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా, మీకు తెలిసిందే. ఓకే, మీకు స్క్రీన్ పైన చూపించిన వీడియో లాగానే చేశాను, కానీ కొద్దిగా లిరిక్ అండ్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేశాను. ఈ డైలాగ్ మీరు విని ఉంటే కామెంట్ చేయండి. ఏ మూవీలో బీజిఎం అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, తెలుసుకోవాలని ఉంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఇక్కడ ఫుల్ ప్రోజెక్ట్ ఒకటి ఇచ్చాను మీకు. షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఇందులో. షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, సారీ. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయకండి, జస్ట్ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ని. ఓకే, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఈ వీడియో. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఒక 11 సెకండ్స్ దగ్గర మీకు 2 బీట్ మార్క్ లైన్ అయితే వేశాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీకు బీట్ మార్క్ అయితే ఇక్కడ 2 లైన్స్ అనేది ఇచ్చాను. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావద్దనే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే మీరు ఫస్ట్ మీరు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను అన్నాను కదా. సో ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ మీకు ఎలా చేయాలనేది తెలిసిందే కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక లిరిక్ ఉంటుంది, మీరు ఇక్కడ చెప్పాల్సింది చిన్నది ఉన్నది. సో ఈ గ్రూప్ పైన ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇందులో ఒక షేప్ బ్రష్ పిఎన్జీ ఉంటుంది, ఇంకోటి టెక్స్ట్ అయితే ఉంటుంది. టెక్స్ట్ ఫంట్ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫంట్ ఉంటే ఫంట్ లింక్ అనేది ఇస్తాను, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు డైలీ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు ఇందాక షేక్ ఎఫెక్ట్ అనేది కాపీ లేయర్ వేసుకున్నారు కదా, ఇలా మీరు పేస్ట్ అయితే వేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు డైలీ వీడియోలో చెప్తూ ఉంటాను. మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అర్థం కాకపోవచ్చు. మినిట్లో అయితే వీడియో చేసుకునేలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసిన దానిలో ఒక్కటే. ఇక్కడ కాపీ లేయర్ అయితే వేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ రొటీన్ ఇక్కడ ఈ సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మీరు 11 సెకండ్స్ 21 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే ఫ్లిప్ ప్లేయర్తో ఉంటుంది, చాలా కొత్తగా అయితే ఉంటుంది ఈ ఎఫెక్ట్. చూడండి ఈ విధంగా. ఓకే, మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో ముందుకు వస్తాను. జై హింద్.